హైవ్యూస్ తమిళనాడులో కాళ్ళకురిచి జిల్లాలో కరుణాపురం అనే చోట కల్తీ మద్యం తాగి ఇప్పటివరకు మనకంతున్న సమాచారం మేరకు 51 మంది చనిపోయారు. ఇంకా ఆసుపత్రిలో కొంతమంది ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి సూర్య రియాక్ట్ అయ్యాడు, విజయ్ రియాక్ట్ అయ్యాడు. సినిమా వాళ్ళకి సంబంధించి అఫీషియల్స్ అన్నప్పుడు ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ నుండి తమిళ వాళ్ళంతా రియాక్ట్ అవుతూ ఉన్నారు అఫీషియల్గా. ఈవెన్ తెలంగాణలో ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ సైతం రెస్పాండ్ అయ్యాడు. ఏమని? అక్కడ జరిగినట్టుగా మన దగ్గర జరగకూడదు, తెలంగాణలో కూడా అక్రమ మద్యం ఉంది అని తెలిసింది, జాగ్రత్త అని చెప్పేసి. మీలో కూడా నిన్న మొన్న అడుగుతున్నారు, వీకెండ్ ఇద్దామని నేను ఆగున్నా. మీలో సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్టయితే కెమిస్ట్రీకి సంబంధించి నాకు తెలిసి 10th వచ్చి ఉండొచ్చు ఈ సబ్జెక్టు, ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా ఉంటుంది, ఇక డిగ్రీలో మెయిన్ అసలు ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి. మామూలుగా ఈ మందు తయారీ ఎలా అయినప్పుడు, ఆల్కహాల్ తయారీ ఎలా ఏంటన్నప్పుడు షుగరు తయారు చేసిన తర్వాత మొలాసిస్ మిగులుద్ది, ఆ మొలాసిస్ నుంచి తయారు చేస్తారు ఫస్ట్ స్పిరిట్, మళ్ళీ స్పిరిట్లో వచ్చేసి స్టెరిలైజ్ చేసి మీద ప్రాసెస్ ఉంటుంది, మొత్తం చేసేసి ఆల్కహాల్కి సంబంధించి దాని యొక్క గాఢత తగ్గించుకుంటా పోవాలి. అప్పుడు మళ్ళీ అందులోనే ఇది ఏమంటారు విస్కీలా, ఇంక రిమైనింగ్ ఏమంటారు బ్రాందీలా, లైక్ మళ్ళీ అందులో పర్సంటేజ్లు ఉంటాయి, 42.4, 42.6, బీర్కి వచ్చేసి 7 లైక్ ఇలా ఉంటాయి. సో సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, మందు తయారు అనేది ఏదైతుందో మామూలు జనరల్గా షాపులు ఎదురుగా బ్రాండెడ్ మందు అయినా అందులో ఉండే కంటెంట్ వచ్చేసి ఇథనాల్ అంటారు. మామూలుగా ఆల్కహాల్ అన్నప్పుడు ఎండింగ్లో OH గ్రూప్ ఉంటుంది. సైన్స్ బ్యాక్గ్రౌండ్ బాగా ఐడియా ఉంది. OH గ్రూప్ ఇందులో ఫస్ట్ మీత్, ఈత్ ఇలా స్టార్ట్ అవుతుంది. మీత్ వచ్చేసి ఏంటి? మిథనాల్, C1H3OH అంటే CH3OH మిథనాల్. ఇది చాలా చాలా ప్రమాదం. ఇది ఆల్కహాల్ గ్రూపే, తాగితే మత్తు వచ్చింది, కానీ లివర్లు ఎగిరిపోతాయి, గుండె పగిలిపోద్ది, మనిషి చస్తాడు, బాడీలో పాటలు మొత్తం పాడైపోతాయి. దీనిని కెమికల్ పర్పస్లో ఆల్కహాల్ గ్రూప్ అయినా సరే మిథనాల్ని ఫ్యాక్టరీస్లో వాడతారన్నమాట. ఇందులో ఇథనాల్ ఉంది, C2H6OH. ఈ ఇథనాల్ కూడా ఏంటి? స్పిరిట్గా ఉన్నప్పుడు మళ్ళీ వాడకూడదు, 99% గాఢత ఉంది, అది వాడకూడదు. మరలా అందరూ గాఢ తగ్గించి ఒక పర్సెంటేజ్కి వచ్చాక అప్పుడు దానిని వాడతారు. ఈ ఇథనాల్ కూడా కాకుండా మిథనాల్ని కంపెనీలో ఫ్యాక్టరీలో వాడేదాన్ని పట్టుకొచ్చి ఈ కల్తీ సారా, నాటు మందు లేదన్నప్పుడు ఈ బయట దొరికింది, ఇప్పుడు ఎక్కడైతే కాళ్ళకురిచి జిల్లాలో దొరికిందో దానిని వీళ్ళు ఏం చేశారు, క్వార్టర్ 50 రూపాయలకి ఇస్తున్నారు. బయట మందు వచ్చేసి క్వార్టర్ 150 రూపాయలు. మన చంద్రబాబు నాయుడు ఇదే చెప్పున్నారు. జగన్మోహన్ రెడ్డి కల్తీ మద్యం పట్టుకొచ్చి మరల దానికి రేట్లు భారీగా పెట్టాడు. మేము అలా చెయ్యరా బాబు, మద్యపాన నిషేధం అంటూ చేయలేము, జగన్మోహన్ రెడ్డిలో చేస్తామని చెప్పి అబద్ధాలు మేము చెప్పలేము. బ్రాండెడ్ మందు అమ్ముతాము, బట్ మితంగానే తాగండి అన్నట్టుగా చెప్తూ, తాగని కూడా అసలు ఎవరు చెప్పలేదు. మేము గతంలో ఎటువంటి ధరలు అయితే ఉన్నాయో మంచి మందు అదే పెడతాము అన్నారు. తాగటం ఎంకరేజ్ చేయటం కాదు. జగన్మోహన్ రెడ్డి లాగా సొల్లు కబుర్లు చెప్పి మద్యపాన నిషేధం చెప్పి ఓట్లు అడుగుతాము అని చెప్పి, ఇదిగో మద్యపాన నిషేధం ఎలా కుదరదు కదా, ఆ డబ్బులు మీకు ఇస్తామని చెప్పి సొల్లు కబుర్లు చెప్తే పిచ్చన అనకూడదు, డాష్ అనకూడదు. కానీ మా జగన్ చేసేది గొప్ప, మీ చంద్రబాబు చేసేది అది రకరకాల మాట చిరాకు వస్తుంది అసలు అటువంటి వాళ్ళు కామెంట్తో. ఇప్పుడు విషయం ఏంటి? ఏ రాష్ట్రమైనా కానీ ఆల్కహాల్కు సంబంధించి ధరలు ఎక్కువగా ఉన్నాయి అన్నప్పుడు ఫస్ట్ ఇదిగో ఈ కల్తీ మద్యమే దిక్కవుతుంది. ఎవరికి? తక్కువ రేటు పెట్టి మందు తాగాలనుకున్న వాళ్ళకి. ఈ కల్తీ మద్యంలో వీళ్ళు కలిపేది ఏంట్రా అంటే మిథనాలు. ఈ మిథనాల్కి సంబంధించి యాక్చువల్గా గాఢత ఎక్కువ ఉన్నప్పుడు ఇలా అయిద్దని మీరు అనుకుంటున్నారేమో, అది లిమిటెడ్ క్వాంటిటీలో ఉన్నా కానీ తేడా కొట్టింది. బట్ అలా కొంచెం ఏమంటారు టైం తీసుకొని అనుకోవచ్చు. సో కొంతమందికి ఇమీడియట్గా అవుతుంది. ఇప్పుడు ఇందా చెప్పినటువంటి ఇథనాల్ ఉందా, C2H6OH, అది డేంజరే పర్సనేజ్ దాడితే, గాఢత దాడితే. లేదు లిమిటెడ్లు అంటే మంచిది అనుకుంటారేమో, ఎక్కువ నాలుగు ముందు అవుతుంటే పోతారు కదా, అందుకే మద్యపాన ఆరోగ్యానికి హానికరం అంటారు కదా, లైక్ అలా. ఈ మిథనాల్ ఉందా, CH3OH, ఇదనుకోండి వాళ్ళు ఎంత లో క్వాంటిటీ కలిపినా తేడా కొట్టిద్ది. ఏ మాత్రం గాఢత పెరిగిందిరా అంటే
ఇదిగో ఇమ్మీడియట్గా ఇప్పుడు చనిపోతున్నారే అలా అన్నమాట. కాళ్ళ కుర్చీలో జరిగింది ఇదే. సూర్య ఒకటే అంటున్నాడు, ఇంకెన్నాళ్ళు ఈ విషయం తాగుతూ బతుకుతారు మీరు? ప్రభుత్వం డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నాడు. మీరు చనిపోయిన వారికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఆసుపత్రులకు 50,000 అంటున్నారు. ఇస్ ఇట్ సొల్యూషన్? బికాస్ లాస్ట్ ఇయర్ విల్లుపురం జిల్లాలో, చెంగలపట్టు జిల్లాలో అక్కడ కూడా ఇలాగే కల్తీ మద్యం తాగి 22 మంది చనిపోయారు. మరి స్టెప్స్ ఏవి, చర్యలు ఏవి? ఇప్పటికీ ఏ రాష్ట్రాల్లో అయితే మద్యపాన నిషేధం ఉంది, ఐ థింక్ గుజరాత్, బీహార్లో ఉంది, అండ్ మహారాష్ట్రలో కొన్ని ఏరియాలో మద్యపాన నిషేధం ఉండింది. అక్కడికి ఈ కల్తీ మద్యం ఇలాగే వాళ్ళకేమో అఫీషియల్ వేలో దొరికే స్పిరిట్ దొరకదు, దాంతో కంపెనీల్లో వాడే మందు ఉండిద్దా మిథనాలు, అది పట్టుకొచ్చి దాంతో పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేసి కలిపేస్తా ఉంటుంది. సో దయచేసి దండం పెడుతున్నా, మందు అలవాటు ఉన్న మానుకోలేకపోతున్నారంటే ఆ డబ్బులు పోగేసుకుని కొంచెం క్వాలిటీదే తాగండి. దయచేసి రేటు తక్కువ ఉంది కదని ఏది పెడితే తాగొద్దు, అది మీకు ప్రాణానికే ప్రమాదం. లాస్ట్ బట్ వన్, వీళ్ళు పాపం 150 రూపాయలు పెట్టి కొనుక్కోలేక 50 రూపాయలు పెట్టి కొనుక్కుంటారు. అసలు వీళ్ళు ఏం పని చేస్తారు ఏంటనేనా, మార్కెట్లో ఆ చుట్టుపక్కల బరువులు ఎత్తడం, చిన్న చిత్తగా కూలీలు చేసుకున్నారు. పాపం అంతా పేదవాళ్ళు, అందులో క్రైస్తవులు, నాన్ క్రైస్తవులు అంతా ఉన్నారు. సో ఇంక ఇప్పుడు మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఈ 5 సంవత్సరాలు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి కల్తీ మద్యం, సీరియస్గా కల్తీ మద్యం, నేను ఇందాక చెప్పానే ఎట్ ఎ టైం రియాక్షన్ వచ్చేది ఇటువంటివి కళ్ళ కుర్చీలు అవి స్లోగా లాంగ్ లాస్టింగ్లో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిన తర్వాత తేడా కొడతాయి అన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే జే బ్రాండ్ మద్యంతో అమ్మినారో అవి మీకు తెలుసా? ఆంధ్రప్రదేశ్లో త్వరలో పుట్ట పగలబోతా ఉంది. ఏం పుట్ట? లిక్కర్ స్కామ్. ఎంత దారుణమైన లిక్కర్ స్కామ్ అంటే అది వేల కోట్లు అన్నమాట. ఎక్కడైనా కానీ అమ్మకం జరుగుతున్నప్పుడు కొన్నది ఎవడు అని పేరు అవసరం లే, ఎంతగా అమ్మేమన్నది నీకు కనీసం లెక్క ఉండాలి. ఇక్కడ ఆ లెక్క అనేది డిజిటల్ రూపంలో కనుక ఉన్నట్టయితే ట్రాన్సాక్షన్ ఇచ్చే క్లారిటీ. ఆంధ్రప్రదేశ్ అంతా చేతి రూపంలోనే డబ్బు. లాస్ట్ మూమెంట్లో కావాలి, ఎన్నికలప్పుడు కావాలి, ఎక్కడో 1-2 చోట్ల క్యూఆర్ కోడ్లు, స్కానింగ్లు, కార్డులు అంతే. మిగతా అన్ని చోట్ల డబ్బు చేతికి. మళ్ళీ ఎవరు డిజిటల్ రీలరా ఏంట్రా డిజిటల్ రీల్ అంటే ఆల్మోస్ట్ అంతా కూడా ఈ వైసీపీ బ్యాచ్ డిజిటల్ రీల్. అసలు ఈ ముందు తయారు చేస్తే ఎవడరా అంటే పలానాడు తయారు చేస్తున్నాడు అంతే, పేరుండిద్ది అంతే. ఆడికెళ్తే మా బాబాయ్ అదే పెద్దది, త్వరలో అదే తేలబోతోంది. పురంధేశ్వరి చాలా స్ట్రాంగ్ ఈ పాయింట్ మీద ఉన్నామైతే ఎట్టి పత్తులు వదిలేదు లేదు అంటుంది. ఆ కాళ్ళ కుర్చీకి సంబంధించి ముందంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చివరిలో జగన్ ఎందుకు చెప్తే మీరు అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చాలా మంది లివర్కి సంబంధించి, జీర్ణాశయానికి సంబంధించి ఈ మందు తాగటం వల్ల వచ్చే సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటితో ఆసుపత్రుల్లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ మద్యం తాగినాడు. ఇప్పుడు ఆ మద్యంలో ఇథనాల్ ఉందా, మిథనాల్ ఉందా, అసలు ఇది తయారు చేసినాడు ఎవడు, అందులో కలిపినటువంటి ఇంప్యూరిటీస్ దాన్ని ఏమంటారు, అందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ అవన్నీ అసలు ఏంటి, ఎంత మెటీరియల్ ఏంటి, ఇవన్నీ లెక్కలు తేలుతాయి. ఇప్పుడు ఐఎమ్ షూర్ ఖచ్చితంగా జగన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎవడైనా సరే దీనికి పాల్పడ్డాడు ఎవడైనా ఓచలు లెక్క పెట్టాల్సింది, నో డౌట్. ఇల్లు కాళ్ళ కుర్చీ ఘటన అయితే చాలా బాధాకరం. ఖచ్చితంగా స్టాలిన్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. కల్తీ మంచిదో అన్నది అసలు ఎక్కడ లేకుండా ప్రక్షాళన చేశారు.